వ్లాగ్స్. ఈ వీడియోలో బొమ్మ టాస్క్ ఏదో జరిగింది కదా, అందులో ఎవరు తప్పు ఎవరు బాగా ఆడారు అసలు ఫుల్ క్లారిటీతో ఆ వీడియో అనాలిసిస్ చేద్దాం. రీతు చౌదరి విషయానికి వస్తే 2 days బ్యాక్ వరకు రీతు చౌదరి ఒక మంచి కంటెస్టెంట్ అనుకున్నాను. అంటే మాట్లాడే విధంగా కానీ గేమర్గా కానీ అన్ని విధాలుగా చాలా మంచి అనుకున్నాను. కానీ సడన్గా మొత్తం ప్లేట్ తిప్పేసింది అయ్యా. నిన్న సంచాలకంగా ఫెయిల్. ఈరోజు గేమ్లో అయితే అస్సలు దారుణంగా ఆడింది. తనకు ఒక స్టాండ్ అంటూ లేదు. ఏం మాట్లాడుతుందో ఏం బిహేవ్ చేస్తుందో కూడా నాకు అసలు అర్థం కావట్లేదు. ఫస్ట్ రౌండ్లో తనూజ గారితో సపోర్ట్గా ఉన్న తను ఆ తర్వాత మళ్ళీ మారిపోయింది. సంజన గారితో గొడవలు, ఆ బొమ్మలు రామురావుతో బొమ్మలు ఎందుకు తీసుకుంది, ఎందుకు పెట్టింది, అసలు క్లారిటీయే లేదు తనకి. తను ఏం ఆడుతుందంటే నలుగురు ఏం చెప్తుంటే దానికి ఆపోజిట్గా వెళ్ళిపోతుంది. అసలు తనకంటూ ఒక స్టాండ్ తీసుకోవడం లేదు. వర్స్ట్ బిహేవియర్ అయితే అనిపించింది రీతు చౌదరి. అంతేకాకుండా అక్కడ మొత్తం పెంట పెట్టింది ఎవరు అంటే రాము రాథోడ్. తను ఎందుకు చేశాడో కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. ఎందుకు అలా ఉన్నాడు, సైలెంట్గా ఉండిపోయాడో మాట్లాడుకుందాం. అంతేకాకుండా సంజన గారు చాలా తెలివిగా బిహేవ్ చేశారు. మంచి గేమర్ అబ్బా. తనకి ఎక్కడ గేమ్ ఆడాలి, ఎక్కడ ఏం మాట్లాడాలి, ఏం చేస్తే కంటెంట్ వస్తుంది బాగా తెలిసి ఆడుతున్నారు. సో క్లియర్గా మాట్లాడుకుందాం. ఫస్ట్ రౌండ్లో ఫ్లోరా సైని గారు ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఫ్లోరా సైనికి అప్లాస్ ఇవ్వాలి, ఎందుకంటే చాలా బాగా ఆడారు. తన ఒక్కరికి ఎవరు సపోర్ట్ లేకపోయినా అందరూ తన బొమ్మలే తీస్తున్నా గట్టిగా పోటీ అయితే ఇచ్చారు. తనకున్న బాడీ అంటే తనకున్న క్యాపబిలిటీకి మంచి పోటీ ఇచ్చి బాగా ఆడారనిపించింది. ఇక్కడ ఈ రౌండ్లో మంచి పాయింట్ ఏంటంటే రీతు చౌదరి తనూజ గారు సపోర్ట్ చేశారు. అంటే వీళ్ళిద్దరూ ఫ్రెండ్స్గా అప్పటి వరకు ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకున్నారు. దీని గురించి తర్వాత మాట్లాడతాం. ఆ నెక్స్ట్ ఏమైందంటే సంజన గారు గివప్ ఇచ్చారు. నాకు ఇక్కడ సంజన గారు గివప్ ఇవ్వగానే నాకు చిన్నగా ఏంటి సంజన గారు ఎంత ఈజీగా గివప్ ఇచ్చారని ఆలోచించేలోపు తన ప్లాన్ ఏంటో తెలుసా, తనకు బాగా అర్థమైపోయింది. ఆ నెక్స్ట్ రౌండ్ నుండి సపోర్టివ్ గేమ్ బిగ్ బాస్ అనౌన్స్ చేశారు కదా, సపోర్టివ్ గేమ్లో సంజన గారికి పక్కా రాదు. ఎందుకంటే ఆల్రెడీ తను కెప్టెన్గా చేసింది, ఓనర్గా ఉంది కాబట్టి తనకు ఓనర్గా ఎవరని అర్థమైపోయి తను ఇంకొకరు గేమ్ స్పాయిల్ చేయాలని అయితే చూసింది. ఆ గేమ్ ఎవరిది స్పాయిల్ చేయాలని చూసింది, తను కెప్టెన్ నిన్న తీసుకున్న రీతు చౌదరి డిసిషన్కి అక్కడ సంజన గారికి చిన్నపాటి ఇష్యూస్ అయితే ఉన్నాయి. సో సంజన గారి క్లియర్ మైండ్ ఏంటంటే ఓనర్గా రీతు చౌదరి అవ్వకూడదని తనే స్వయంగా పక్కకు వచ్చి నెక్స్ట్ రౌండ్ సపోర్టివ్ గేమ్ కదా అప్పుడు రీతు చౌదరిని రిమూవ్ చేద్దామనే ఆలోచనలో బయటకు వచ్చింది. మంచి థింకింగ్ అబ్బా సంజన గారు, నాకైతే సూపర్ అనిపించారు. ఇంకా సెకండ్ రౌండ్ అయితే స్టార్ట్ అయింది. ఈ రౌండ్లో సుమన్ శెట్టి గారు అయితే ఎలిమినేట్ అయ్యారు. కానీ సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ అయినప్పటికీ తను పెట్టిన ఎఫర్ట్స్ అయితే హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. కానీ తను బిహేవ్ చేసిన బిహేవియర్లో చిన్నపాటి యారోగెన్స్, చిన్నపాటి కోపము, ఆ ఫిజికల్ హ్యాండ్లింగ్ విధానం ఉంది కదా, అది కొంచెం నాకు డిస్రెస్పెక్టబుల్గా అనిపించింది, మంచిది కాదనిపించింది. కానీ తనకు కూడా అన్యాయం జరిగింది. ఎక్కడంటే ప్రియా గారు సంచాలకుగా ఉన్నారు, తను 2-3 సార్లు ఇలా కొట్టడం తప్పు. సుమన్ శెట్టి గారు అక్కడ తప్పే. కానీ ప్రియా గారు వార్నింగ్ ఇచ్చిన తర్వాత అలా కొడితే రిమూవ్ చేస్తానంటే తను సంజన గారికి కొట్టలేదు. సంజన గారు తన స్వెటర్ ఉంటుంది కదా, స్వెటర్ పట్టుకుంటే స్వెటర్కి ఇలా కొట్టాడు. అది చూసి సంజన గారికి కొట్టారని ప్రియా గారికి రిమూవ్ చేశారు. కానీ అక్కడ అన్ఫెయిర్ అనిపించింది నాకు సుమన్ శెట్టి గారికి. కానీ సుమన్ శెట్టి గారి బిహేవియర్ అయితే కొంచెం ఓవర్ అనిపించింది. అక్కడ తనూజ గారు మైండ్ పవర్ చూసారా, ఎవరైతే ఏది చేయకూడదో దాన్ని రెచ్చగొట్టి మరీ చేయిస్తున్నారు అనమాట. సో అదే వలలో రీతు చౌదరి గారు కూడా వేయడానికి చూశారు. రీతు చౌదరి వేయడానికి చూసినా అక్కడ కూడా వాళ్ళిద్దరి మధ్య ఫిజికల్ హ్యాండిల్ అయ్యి గట్టిగా వాళ్ళిద్దరు అయితే లాక్కోవడం పీక్కోవడం చేశారు. ఇప్పుడు అందరూ సంజన గారికి అయితే చిన్నగా గోరు గీకేయడం అన్నీ జరిగాయి. ఆ జరగడంలో కూడా రీతు చౌదరిని కూడా ఎలిమినేట్ చేయాలని చూశారు. కానీ ఒక్కొక్కరు ఎలిమినేట్ చేస్తే అక్కడ కంటెంట్ వస్తుంది, ఇష్టం వచ్చినట్టు రిమూవ్ చేస్తే కాదు. సో అక్కడ ప్రియా గారు మంచి డిసిషన్ తీసుకున్నారని నాకు అనిపించింది. ఇంకా సంజన గారు ఫ్లోరా ఇద్దరు కలిసి రీతు చౌదరిని అయితే అటాక్ చేసి పీకేసి లాగేసి వామ్మో చాలా చేశారు అబ్బా. రీతు చౌదరికి బేభత్సంగా ఇబ్బంది పెట్టారు. సో ఆ రౌండ్లో సుమన్ శెట్టి గారు ఎలిమినేట్ చేశారు కాబట్టి రీతు చౌదరి చేయవైపోయింది. ఆ తర్వాత థర్డ్ రౌండ్ ఇక్కడ ఈ విషయానికి వస్తే ఇంకా 4 members ఉన్నారు. 4 members రీతు చౌదరి, రాము రాథోడ్, తనూజ అండ్ ఇమాన్యుల్. సో వీళ్ళందరికీ అర్థమైపోయింది ఏంటంటే నెక్స్ట్ రీతు చౌదరిని ఎలిమినేట్ చేస్తారు, అందరూ అటాక్ చేస్తారని. సో అప్పుడు ఏం చేసిందంటే వెళ్ళి రీతు చౌదరి రాము రాథోడ్కి హెల్ప్ అడిగింది, సుమన్ శెట్టి గారికి హెల్ప్ అడిగింది. వాళ్ళందరూ నాకు వచ్చి అటాక్ చేస్తారు, హెల్ప్ చేయండి అని అడుగుద్ది అనమాట. సో అక్కడ రాము రాథోడ్ అది మైండ్లో పెట్టుకుంటాడు. సుమన్ శెట్టి గారు తను హెల్ప్ అడిగినా ఓకే అనరు అలా వింటాడు. సో రౌండ్ అయితే స్టార్ట్ అయిపోయిన తర్వాత ఉన్నారు కదా ఫ్లోరా సైని అండ్ సంజన గారు, వీళ్ళిద్దరూ వెళ్ళి మొత్తం లాగేసి పీకేసి పిచ్చి చేస్తారన్నమాట రీతు చౌదరికి. అది గేమ్ అంతే, దాన్ని మనం ఏం చేయలేము, వాళ్ళు తప్పు పట్టలేము. సంజన గారికి కానీ ఫ్లోరా సైని కానీ తప్పు పట్టలేము, ఎందుకంటే అది గేమ్. సపోర్ట్ ఎవరు చేసుకుంటారు ఎవరికైనా చేసుకోవచ్చు. సో అక్కడ రీతు చౌదరి బకెట్ మొత్తం ఎంప్టీ చేస్తారనమాట. అక్కడ సుమన్ శెట్టి గారి బిహేవియర్ నాకు కొంచెం సర్ప్రైజింగ్ అనిపించేది. తను వెళ్ళి అడిగినా సరే తను ఎవరు సపోర్ట్ చేయాలో తను క్లారిటీగా ఉన్నాడు. సో ఆ బొమ్మలన్నీ తీసి వీళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశాడు అనమాట. రీతు చౌదరికి తన సపోర్ట్ లేదని డైరెక్ట్గా చెప్పారు. అక్కడ రీతు చౌదరి యాక్టింగ్ అయితే చేస్తుంది అబ్బా మహానటిలాగా.
ఏడుపు అవన్నీ నాకైతే వరస్ట్ బిహేవియర్ అనిపించింది. గివ్ అప్ ఇచ్చే ఏముంది, అంత పోరాడవలసి అంత చేయవలసిన అవసరం లేదు అక్కడ. సో అక్కడ ఏదో పీకేద్దాం చేసేద్దాం అన్నట్టయితే గట్టిగా గేమ్ అయ్యింది. గేమ్ అయిన తర్వాత వాళ్ళు లాక్కోవడం ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ జరిగిన తర్వాత ఇక్కడ అసలు గేమ్ స్టార్ట్ అయింది అబ్బా. సో ఇప్పుడు ఏం స్టార్ట్ అయిందంటే, అది చూసి రాము రాథోడ్ రాథోడ్కి హెల్ప్ అడిగింది కదా ముందు, ఆ విషయాన్ని రాము రాథోడ్ మైండ్లో పెట్టుకొని తనకి ఎక్కడో అన్యాయం జరుగుతుందనే సెన్స్లో తను అలా కామ్గా ఉండిపోయాడు. అలా కామ్గా ఉండిపోయినప్పుడు మిగతా వాళ్ళు కూడా కామ్గా ఉండిపోయారు. ఏంటి రాము రాథోడ్ సడన్గా అలా వదిలేశాడని. అలా తను కామ్గా ఉండిపోయినప్పుడు ఈ రీతు చౌదరి తీసుకెళ్ళి అన్ని డాలర్స్ తీసుకొచ్చి తనలో వేసుకుంటుంది. నాకు ఈ బిహేవియర్ నాకు అక్కడ రీతు చౌదరి అసలు అర్థం కాలే. ఎందుకంటే రాము రాథోడ్ తన సపోర్ట్ ఇచ్చాడు. సపోర్ట్ ఇచ్చినప్పుడు నీవెన్ని ఎవరు తీసుకున్నారో వాళ్ళని తీసుకోవాలి, లేకపోతే సగం సగం ఉంచాలి. కానీ మొత్తం తీసేసుకుంది, మొత్తం చాలా సెల్ఫిష్గా బిహేవ్ చేసింది అబ్బా. సో అక్కడ మొత్తం తీసేయడం కానీ అక్కడ ఇమాన్యుల్ రియాక్ట్ అయ్యాడు. ఎందుకంటే అక్కడ రాము రాథోడ్ ఏ డాల్స్ ముందు తీసుకోలేదు, తీసుకోకుండా రాము రాథోడ్ అన్నీ తీసుకోవడంతో అక్కడ రాము రాథోడ్ మీద చిన్నపాటి కనికరం వేసింది ఇమాన్యుల్కి. సో ఇమాన్యుల్ ఏం చేశాడంటే తనవన్నీ రాము రాథోడ్కి ఇచ్చాడు. రాము రాథోడ్కి ఇచ్చేసి నువ్వు చేస్తుంది కరెక్ట్ కాదని అక్కడ రీతు చౌదరితో చిన్నపాటి గట్టి వాగ్వాదమే జరిగింది. అక్కడ అది అన్వాంటెడ్ అనిపించింది. ఇమాన్యుల్ రియాక్ట్ అవ్వకపోయింటే బాగున్నావు, అప్పుడు అసలు రూపం కనిపించింది అనిపించింది. సో ఇమాన్యుల్ రియాక్ట్ అయిన తర్వాత ఇమాన్యుల్ కరెక్ట్ అని భావించింది రీతు చౌదరి. తను ఏం చెప్పాడు దానికి మళ్ళీ నేను బ్యాడ్ అయిపోతానేమో అని మొత్తం డాల్స్ తీసుకెళ్ళి మళ్ళీ రాము రాథోడ్కి వేసి మళ్ళీ గేమ్ అక్కడ నుండి స్టార్ట్ అయిందబ్బా. మళ్ళీ గేమ్ స్టార్ట్ అయినప్పుడు ఇమాన్యుల్లోనే తన తీసుకుంది, రాము రాథోడ్లో ఉన్నాయి. సో మళ్ళీ అక్కడ గేమ్ స్టార్ట్ అయ్యి ఇక్కడ రీతు చౌదరి వెళ్ళి తనూజాని అటాక్ చేసింది. ఇంకా రీతు చౌదరి తనూజా అయితే గట్టిగా ఇచ్చేసుకున్నారు. అక్కడ సుమన్ శెట్టి గారు వచ్చారు. సుమన్ శెట్టి గారు మళ్ళీ తనూజాకి సపోర్ట్ చేయడం వల్ల రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోయింది. అంటే రీతు చౌదరి మొత్తం ఖాళీ అయిపోయింది. తనూజా గారికి సుమన్ శెట్టి గారు అన్ని బాల్స్ అని అదే ఆ బొమ్మలన్నీ అందులో వేశారు. సో ఇక్కడ అదైతే అక్కడ బిగ్ ఫైట్ జరిగింది. చాలా ఆర్గ్యుమెంట్స్ జరిగాయి. ఈ ఆర్గ్యుమెంట్స్లో చిన్నపాటి ఇష్యూస్ ఉన్నాయి. సో అక్కడ రీతు చౌదరి చాలా మైండ్ క్లియర్గా లేక ఏం ఆడుతుందో తనకు తెలియలేదు అనమాట. సో నెక్స్ట్ రౌండ్ రీతు చౌదరి అయితే ఎలిమినేట్ అయిపోయింది. 4th రౌండ్కి వచ్చేసరికి రీతు చౌదరి రాము రాథోడ్కి అయితే హెల్ప్ చేసింది. తనూజా గారితో గట్టి ఫైట్ అయితే అయింది. తనూజా గారిని లాగడం, పేగడం ఇవన్నీ చేసి సో రాము రాథోడ్కి పోయి ఆ రౌండ్ అయితే తనూజా గారు ఎలిమినేట్ అయిపోయింది. ఎక్కడ వీళ్ళిద్దరిలో ఒకళ్ళని సెలెక్ట్ చేయాలనుకున్నప్పుడు రీతు చౌదరి గేమ్ చూడాలి, అసలు ఏం ఆలోచిస్తుంది అబ్బా, ఈ మాకు మైండ్లో ఉందా అని నాకు అర్థం కాలేదు. ఎందుకంటే వాళ్ళందరూ ఒక 4-5 పిక్ చేయాలి, ఇద్దరిలో ఒకరిని. ఎలా అయినా ఎవరు చేస్తారు, ఓట్స్ ద్వారా చేస్తారు, ఒపీనియన్స్ బట్టి చేస్తారు. ఎవరు ఒపీనియన్ ఆడదు, నాకు ఎవరికి ఇష్టం ఉంటే ఆడికి ఓటేస్తారు. సో ఇక్కడ ఏమైందంటే రీతు చౌదరి ఫ్లోరా షైని గారిని ఒప్పిస్తుంది రాము రాథోడ్కి సపోర్ట్ చేయమని. వీళ్ళందరూ ఇమాన్యుల్ సపోర్ట్ చేస్తున్నారు. అయినా ఓట్స్ ద్వారా తీసుకుందామంటే ఓట్స్ ద్వారా ఎందుకు తీసుకుంటారు, ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పాలనుకుని ఫ్లోరా షైనికి మంచి మ్యానిపులేట్ చేస్తుంది. ఓకే, దట్స్ గుడ్. తన ప్రయత్నం అది చేసింది. తన ప్రయత్నం చేసిన తర్వాత ఇమాన్యుల్ కూడా నాకు వద్దు, ఎందుకంటే నేను వెళ్ళిపోతే మీ టీం వీక్ అయిపోద్ది, రాము రాథోడ్కి ఇచ్చేయండి అని ముందే చెప్పేశాడు. సో అది క్లారిటీ మైండ్లో పెట్టుకొని తనుజా గారు వీళ్ళందరూ ఏం చేశారంటే ఇమాన్యుల్కి వద్దు, రాము రాథోడ్కి ఇచ్చేయని చెప్పేశారు. ఇమాన్యుల్ వద్దు, రాము రాథోడ్కి ఇచ్చేయండి అని డైరెక్ట్గా చెప్పేస్తే మళ్ళీ దాన్ని అపోజ్ చేస్తుంది. ముందు రాము రాథోడ్ కోసమే కదా నువ్వు పోరాడింది, ఇప్పుడు రాము రాథోడ్కి ఇచ్చేస్తే నోరు మూసుకొని ఉండాలి కదా, మళ్ళీ రాము రాథోడ్కి ఎందుకు ఇస్తున్నారు, ఓట్లు వేరంగా వేయండి. ఒక స్టాండ్ అంటూ లేదనమాట. చాలా పిచ్చిగా మాట్లాడుతుంది. నాకు రీతు చౌదరి బిహేవియర్ అయితే అసలు ఏం అర్థం కాలేదబ్బా. తను ఎందుకలా మాట్లాడుతుంది, పాయింట్ మారిపోతుంది. ఇప్పుడు ఒక మాట మాట్లాడుతుంది, తర్వాత ఒక మాట మాట్లాడుతుంది. నాకైతే లిటరల్గా రీతు చౌదరి వర్స్ట్ బిహేవియర్ ఆఫ్ దిస్ సీజన్ అనిపించింది. మీకేమనిపించింది కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.